అనుష్క విషయానికి వస్తే తను ఓకే అంటే నాదనుక చాలామంది దృష్టిలో ఇండస్ట్రీలో చాలా బయట వాళ్ళ దృష్టిలో కూడా తను వ్యక్తిత్వంగా చాలా గొప్ప మనిషి. బట్ నటిగా ఆవిడకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? అంటే చాలామంది దృష్టిలో ఆవిడ ఒక అందమైన శిల్పం మాత్రమే అన్నది ఒక కామెంట్. మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పడం కాదండి, ఈ రోజున రుద్రమ్మదేవి అంటే అనుష్క, అనుష్క అంటే ఓకే తన ఆహార్యం సూట్ అయింది. ఆహారమే కాదండి, మీకు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి పెర్ఫార్మెన్స్ గురించి అంటే ఎక్కడ అతి చేయకుండా అంటే అవన్నీ కూడా డైరెక్టర్గా నా దీని మేరకే చేస్తారు వాళ్ళు, బట్ ఎక్కడ మనం అతి చేయించలేదు. ఇప్పుడు తను ఎంతైనా క్వీన్, ఇప్పుడు రాజ్యం నుంచి తనని వెళ్ళగొట్టినప్పుడు ఇంకా బీభత్సమైన నటన చేసేయచ్చు, కానీ ఎంతైనా తన స్ట్రేచర్ ఆ రాజస్వం అనేది దిక్కూడదు. సో ఇలాంటివన్నీ చాలా బ్యాలెన్స్డ్గా చేసింది అమ్మాయి. అంటే మామూలుగా అయితే చిన్న ఎడ్జ్ అనమాట, అది అతిగా చేస్తే మనకి చాలా ఇదే ప్రమాదం ఉంది. ఈ రోజున అందరూ కూడా అభినందిస్తున్నారంటే మెయిన్ ఆ మెచ్యూరిటీ అండి. ముఖ్యంగా 2 పాత్రల మధ్య అమ్మాయి భిన్నమైన ఇది చూపించింది. ఇటు రుద్రదేవుడు మేల్ గెటప్, అటు రుద్రమ్మదేవి ఫిమేల్ గెటప్. ఇక ఫిమేల్ గెటప్లో ఎంత ఫెమినైనిటీ, ఎంత లాలిత్యంగా, ఎంత ఆ పాటలో పున్నమైపోయే పాటలో మీరు గమనించవచ్చు ఎంత సున్నితంగా ఉంటుందో, అంత రఫ్గా ఇక్కడ రుద్రదేవుడి గెటప్లో. అంటే అమ్మాయి రుద్రదేవుడిగా ఇంట్రడ్యూస్ అయిన ఒక 3-4 మినిట్స్ వరకు ఎవరు గుర్తుపట్టలేదు. అందరూ కూడా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పి ఈ రోజున మీరు మా నెట్లో కమెంట్స్ చదవండి, అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు. ఏంటి అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కానీ, ఇది చాలా రేర్గా ఆర్టిస్టులకు దొరికే ఆపర్చునిటీ అండి. అంటే మగాళ్ళు ఆడవేషం వేసి మెప్పించడం ఈజీ అండి, దాన్ని మనం ఎంటర్టైనింగ్గాను కామెడీగా చేసేస్తాం. అమ్మాయి అబ్బాయిగా మెప్పించడం అనేది మామూలు కత్తి మీద సొమ్ము. దానికి చాలా చాలా అమ్మాయి శ్రమ పడ్డది. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మనం ఇదివరకే నేను చెప్పాను ఎనాటమీకి మనం పీటర్ జాక్సన్ వేటా కంపెనీ న్యూజిలాండ్ నుంచి బాడీ సూట్ తెప్పించాం. ఆ బాడీ సూట్లో మొత్తం నొక్కేస్తుంది అనమాట. నొక్కేసి దాంట్లో అమ్మాయి అంటే ఒక మేల్ అంటే మేలే అనిపించేలాగా, అంటే కథలోనే ముందు ఆ బిలీవబిలిటీ అమ్మాయి తీసుకురాగలగాలి, రుద్రదేవుడిగా మనల్ని మెప్పించగలగాలి. లేకపోతే అసలు చాలా మిస్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజున ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందంటే అనుష్క రుద్రదేవుడిగా బిలీవబిలిటీ తీసుకురావడమేనండి. ఓవర్ నైట్ డైరెక్టర్ అయినోడు కాదు, ఓవర్ నైట్ సక్సెస్ చూసినోడు కాదు. సో సినిమా ఇండస్ట్రీలో లోతుపాతులు కేవలం డైరెక్టర్గానే కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా నాకు మంచి ఫౌండేషన్ ఉంది. సో అందువల్ల ఏ సినిమా మనం తీస్తే ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది పూర్తి అవగాహన ఉన్నవాడిని.